సో డియర్ ఫ్రెండ్స్, ఇది డీపర్ నెట్వర్క్ వాళ్ళ పికో అనే ఇంకొక ప్రోడక్ట్ ఇది. సో ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది డీసెంట్రలైజ్డ్ ప్రైవేట్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తుంది. ఇది పోర్టబుల్, ఇది సో ల్యాప్టాప్ కోసం తయారు చేసారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీపర్ కనెక్ట్ పికో. ఓకే, సో డీపర్ కనెక్ట్ పికో రైట్. సో ఇది నిన్ననే రావడం జరిగింది. ఇవి దీనికి సంబంధించినటువంటి యాంటీనస్ అండి ఇవి. సో దీనికి సంబంధించిన యాంటీనస్ ఇవి. సో ఇది మనము అన్బాక్స్ చేసి సో చూద్దాం ఇది. సో ఏంటిది ప్రోడక్టు, సో ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనము క్లియర్గా అన్బాక్స్ చేసి చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము ఆ యొక్క బాక్సెస్ ఏవైతున్నాయో ఆ బాక్స్ తీసేయడం జరిగింది. సో ఇందులో మనకు ఒక యూజర్ మాన్యువల్ వచ్చింది, పికో ఇన్స్ట్రక్షన్స్. తర్వాత ఇది డీపర్ మినీ సంబంధించినటువంటి ఇది ఒక మోడమ్ లాంటి ఒక చిన్న డివైస్ ఇది. తర్వాత అట్లనే సో ఇంకా దీనిలో ఏమున్నది, సో ఇది మనకి యాంటీనా అండి. ఓకేనా, సో ఇది మనకు యాంటీనా. సో ఇక్కడ మనము ఈ స్లాట్లా దాన్ని పెట్టడం జరుగుతుంది, ఈ యాంటీనా. ఓకే రైట్. సో ఈ యాంటీనా అనేది ఈ విధంగా మనకి పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఇందులో ఏమున్నది, సో ఇందులో మనకి ఇంకేమున్నది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే ఇందులో మనకి ఒక సాకెట్ ఉందండి, ఛార్జింగ్కి సంబంధించినటువంటి సాకెట్ ఇది. రైట్, ఇది సాకెటు. తర్వాత ఇది దానికి సంబంధించినటువంటి కేబుల్ అండి, ఛార్జింగ్కి సంబంధించిన ఒక కేబుల్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సరే, ఇది కూడా మనం ఓపెన్ చేద్దాం. రైట్, యా, ఓకే. సో ఇది మన ఛార్జింగ్ కేబుల్ అండి. సో ఇది కూడా మనకు సి టైప్ కేబుల్ ఇది. రైట్, సి టైప్ కేబుల్ ఇది. తర్వాత మనకు 2 RJ45 కేబుల్స్ ఇవ్వడం జరిగింది, RJ45 కేబుల్స్. ఓకే, సో 2 కేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఛార్జింగ్ కేబుల్, ఇది ఛార్జింగ్ సాకెట్, తర్వాత ఇది డివైజు, తర్వాత దానికి సంబంధించినటువంటి యాంటీనా ఇది. సో ఈ యాంటీనాను మనము ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా, సో ఈ విధంగా మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో ఇక్కడ మనకి ఇంకా 2 ఉన్నాయి కదా. సో దీనిలో ఏమున్నది, సో ఇందులో కూడా మనకు ఒక చిన్న వైఫై అడాప్టర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కూడా మనకు సేమ్ ఒక చిన్న యాంటీనా లాంటిది వైఫై అడాప్టరు. సో ఇది మనకు వైఫై అడాప్టరు ఇవ్వడం జరిగిందండి, వైఫై అడాప్టర్. సో ఇది, సో ఇక్కడ మనకి మళ్ళీ దీన్ని కూడా ఈ విధంగా మనం పెట్టడం జరుగుతుంది. రైట్, ఓకేనండి, యా. సో చూడండి, సో ఈ విధంగా సో మనకి పెట్టడం జరుగుతుంది. సో మనకి ఇంకా కావాలనుకుంటే ఇక్కడ మనకి ఇది ఛార్జింగ్ అండి, ఇది ఛార్జింగ్ చేసుకోవడానికి. సో ఇది కనెక్టివిటీ కోసము, సో ఇక్కడ ఇవి కనెక్టివిటీ కోసం ఇవ్వడం జరిగిందండి. రైట్, సో ఇక్కడ మనకు ఆల్రెడీ క్లియర్గా సో మనకు ఇవ్వడం జరిగింది. చూద్దాం అది ఎట్లా కనెక్ట్ చేద్దాం అనేది. సో ఫ్రెండ్స్, సో ఇది మనకు వచ్చినటువంటి ఛార్జింగ్ అడాప్టర్ అండి. తర్వాత నెక్స్ట్ మనకు సి టైపు ఇది వచ్చింది, సో సి టైప్ పిన్ వచ్చింది. రైట్, సో ఇక్కడ దీనికి సంబంధించిన అడాప్టర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన డివైస్ ఏదైతే ఉందో సో మనకి ఇచ్చినటువంటి వైర్స్ అవన్నీ కూడా కనెక్ట్ చేయడం జరిగింది చాలా జాగ్రత్తగా. సో ఇక్కడ చూడండి, సో ఇది మినీ సో డీపర్ కనెక్ట్ వైఫై మినీ ఇది. సో ఇది మన ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు, అంటే మన ల్యాప్టాప్స్ కోసం కావచ్చు, ట్యాబ్లెట్స్ కోసం కావచ్చు, మీరు ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా సో దీన్ని ఈజీగా తీసుకెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి ఏవైతే కేబుల్స్ ఇచ్చిండో ఆ కేబుల్స్ని మనం కనెక్ట్ చేసినామండి. రైట్, ఈ డివైస్కి మనం కేబుల్స్ కనెక్ట్ చేసినాము. సో ఇక్కడ ఇది సి టైప్ పిన్ లెక్క ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు RJ45 జాక్ వస్తుంది. సో మళ్ళీ సేమ్ సి టైప్ పిన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకు RJ45 జాక్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని ఒక సైడు మీరు మన కంప్యూటర్కి డెస్క్టాప్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక సైడు మీరు వచ్చేసి మన వైఫై రౌటర్ ఏదైతే ఉందో, ఓకే, అంటే మన ఇప్పుడు సపోజ్ మా జియో ఫైబర్ ఉంది కదా. సో జియో ఫైబరు రౌటర్కి మీరు కనెక్ట్ చేసుకుంటే, రౌటర్కి మీరు కనెక్ట్ చేసుకుంటే ఇది రౌటర్కి కనెక్ట్ చేయాలి. సో ఇది మీ పీసీకి కనెక్ట్ చేయాలి. సో తద్వారా మనకి ఏం జరుగుతుందంటే, సో ఇందులో నుంచి మనకు సెక్యూర్ ఇంటర్నెట్ అనేది
మనకు ఫుల్లీ ఎన్క్రిప్టెడ్, సో డిపిఎన్ అంటే డీపర్ ప్రైవేట్ నెట్వర్క్, సో డీసెంట్రలైజ్డ్ ప్రైవేట్ నెట్వర్క్ అనేది సో మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఫుల్లీ సేఫ్గా సో మనకు ఉంటుంది. 7 లేయర్ ప్రొటెక్షన్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో దీనికి ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. సో మనకి ఈ డివైస్లలో కూడా మైనింగ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో అది నేను మళ్ళీ మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. సో ఇంకా దీనికి సంబంధించిన ఫీచర్సు వివరాల గురించి నేను మళ్ళీ వేరొక స్పెషల్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ 2 డివైస్లకు కలిపి నేను ఎంత పే చేసిన అంటే సో మనకు వచ్చేసి $250 నేను పే చేయడం జరిగింది. యాక్చువల్గా మనకి $500 అవుతుంది. బట్ మనకు ఇప్పుడు ప్రజెంట్గా ఒక ఆఫర్ రన్ అవుతూ ఉంది. సో ఆఫర్లో మనకి ఏమవుతుందంటే సో మనకు ఈ 2 డివైస్లు కలిపి $250 అండి, రైట్. $250 పే చేయడం జరిగింది. సో కింద నా యొక్క అఫిలియేట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, సో మీకు మీ ఇంటర్నెట్ సెక్యూర్ కనెక్షన్ కావాలని అనుకుంటే, సో మీరు కూడా సంవత్సరానికి ఒక $400 to $500 మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ప్రోడక్ట్స్ను మీరు కూడా కొని యూజ్ చేసుకోవచ్చు, రైట్. థ్యాంక్ యూ సో మచ్.